హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఏ షెటోస్. టుడే ఈరోజు వచ్చేసి మనము ట్రస్ట్ ఉంది కదా. ట్రస్ట్లో ఏవేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఏవేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఆ మొత్తం అనేది ఈరోజు క్లాస్లో వచ్చేసి నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే. ఓకే చూశారు కదా, లాస్ట్ క్లాస్లో మీకు కావాల్సిన డిఎన్ఎస్, డిహెచ్సిపి, యాక్టివ్ డైరెక్టరీ అండ్ ఎఫ్ఎస్ఎంఏ రోల్స్, ఇలా మొత్తం టాపిక్స్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇవన్నీ నేను చెప్పే టాపిక్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా అండ్ తర్వాత ఫ్రెషర్స్ కూడా ఎవరికైనా సరే ఇంటర్వ్యూలో వెళ్ళేప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం ఇంటర్వ్యూలో నేను చెప్పే టాపిక్స్ తప్ప మిగతా అడగరు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. సో అందుకు కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే. నేను చెప్పే ఫస్ట్ మొత్తం మీ టాపిక్స్ అన్ని నీట్గా చెప్తాను. ఏ ఏ టాపిక్ అని మొత్తం వీడియోస్ చేస్తాను. తర్వాత లాస్ట్ వచ్చేసరికి 80 to 90 ఒక 100 క్వశ్చన్స్, నియర్లీ 100 క్వశ్చన్స్ అనేవి ఒక్కో క్వశ్చన్ ప్లేస్ చేసేసి దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు నీట్గా చెప్పేస్తాను. ఓకే. ఇలా చెప్పడం వల్ల మీకు కూడా కొంచెం బాగా ఐడియా వస్తుంది ఏంటి ఎలా అని. సో ఓకేనా. ఓకేనా. ఈరోజు వచ్చేసి మనం ట్రస్ట్ ట్రస్ట్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రస్ట్ ఉన్నాయి అనేది ఈరోజు క్లాస్ వచ్చేసి మనం చెప్పబోతున్నాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ మీన్ బై ట్రస్ట్ అని అంటారు. ట్రస్ట్ అంటే ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ ఆర్ లింక్ బిట్వీన్ టూ డొమైన్స్ ఆఫ్ సేమ్ ట్రీ ఆర్ టూ డొమైన్స్ ఆఫ్ సేమ్ ఫారెస్ట్. అలా లేదంటే ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ డొమైన్స్ అంటే ఏంటంటే, రిలేషన్ అంటే ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో మనకి ఏముండాలంటే ట్రస్ట్ అనేది ఉండాలి. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. ఒక డొమైన్కి ఇంకో డొమైన్కి ఏదన్నా ఆ, దాన్ని నమ్మాలన్నా, ఇది అది నమ్మాలన్నా, నమ్మబోవాలన్నా సరే మనకి ఏది రావాలంటే కంపల్సరీ ట్రస్ట్ అనేది ఉండాలి. ఓకే. ఈ ట్రస్ట్ అనేది టూ టైప్స్ ఉంటాయి. ఓకే. ఏమిటంటే ట్రస్ట్ ఇన్ డొమైన్, ట్రస్టెడ్ డొమైన్ అని టూ టైప్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎన్నో రోజులు ట్రాన్సిటివ్ ట్రస్ట్, ఇన్ ఇన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ ఆర్ నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ అని టూ టైప్స్ ఉన్నాయి. అవి మొత్తం వచ్చేసి ఈరోజు క్లాస్లో చెప్పిస్తాను. ఓకే. ట్రస్ట్ అంటే ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ రిలేషన్ బిట్వీన్ టూ డొమైన్స్ ఆర్ ఇలా ఏం చెప్పొచ్చు, లేదంటే టూ డొమైన్స్ చెప్పొచ్చు, బిట్వీన్ టూ ఫారెస్ట్ చెప్పొచ్చు, బిట్వీన్ టూ ట్రీస్ చెప్పొచ్చు. ఏవి చెప్పినా మనది ఒకటే రిలేషన్. ఏంటంటే అది డొమైన్స్. అది ట్రీస్లో ఏముంటాయంటే డొమైన్స్ ఉంటాయి, ఫారెస్ట్లో ఏముంటాయంటే డొమైన్స్ ఉంటాయి. ఓకే. ఏమంటే మనం విడివిడిగా దాన్ని మొత్తం మాట చెప్పాను. మీకు ఈ క్లాస్ వచ్చేసి ఇవి డిఫరెన్స్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి నా ఇంకో వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఏం చెప్పింటానంటే మీకు ఫారెస్ట్ ట్రస్ట్ అంటే ఏంటి, చైల్డ్ ట్రస్ట్ అంటే ఏంటి, పేరెంట్ అండ్ ట్రస్ట్ అంటే అవన్నీ వచ్చేసి నీకు నెక్స్ట్ క్లాస్లో ఒక క్లాస్లో మీకు నీట్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా. మీకు దాంట్లో కూడా బాగా నీట్ అర్థమైపోతుంది. ఓకే. ఈరోజు వచ్చేసి ఇవి చూద్దాం. ఓకే. ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ డొమైన్స్ ఇస్ నోన్ యాజ్ ట్రస్ట్. ఓకే. ఇలా ట్రస్ట్ అని చెప్పేస్తాం. ఓకే. దీంట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ ట్రస్ట్లు ఉంటాయి. ఓకే. ట్రాన్సిటివ్ ట్రస్ట్ ఇన్ డొమైన్, ట్రస్టెడ్ డొమైన్ అని ఉంటాయి. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఇన్ డొమైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక డొమైన్ ఉంటుంది. ఓకే. సపోజ్ ఏం చేస్తామంటే ఒక రెండు డొమైన్లు ఉన్నాయి. ఓకే. ఇది వచ్చేసి మనం ఏం చెప్తామంటే ట్రస్ట్ ఇన్, ఇది వచ్చేసి ట్రస్టెడ్ డొమైన్. ఓకే. ఒకటి ట్రస్ట్ ఇన్, ఇంకొకటి వచ్చేసి ట్రస్టెడ్ డొమైన్ అంటాం. ఓకే. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేయాలనేది చెప్పాడు. ఇది ఫస్ట్ ఈ ట్రస్ట్ ఏం చేస్తుందంటే, ఇది వచ్చేసి నమ్మాలి. దేని నమ్మాలంటే ట్రస్టెడ్ని నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే, ఇప్పుడు నీ ఒక డొమైన్ అనేది మనం నమ్మితేనే కదా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేది. సపోజ్ మనము ఒక క్లయింట్ అనుకోండి, మనకి ఏం కావాలంటే మెయిన్ ఐపీ అడ్రసెస్ కావాలి. ఐపీ అడ్రసెస్, తర్వాత అకౌంట్, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్, యూజర్స్, ఇట్లా చాలా డీటెయిల్స్ మొత్తం అనేది మనకు కావాలి. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి మనం తీసుకుంటామంటే సర్వర్ నుంచి తీసుకుంటాం. అప్పుడు మనం మన క్లయింట్ అనే వాళ్ళు ఏం చేయాలంటే సర్వర్ని నమ్మాలి. నమ్మితేనే కదా వాళ్ళు
ఆ, మనకి ఐపీ అడ్రస్ ఇచ్చేసి మనకి ఇచ్చేస్తారు. సో అలానే ఇక్కడ కూడా ట్రస్ట్ ఇన్ ట్రస్టెడ్ అంటే ట్రస్ట్ ఇన్ అంటే మనం నమ్ముతున్నాం, ట్రస్టెడ్ అంటే వాళ్ళు నమ్మి మనకి ఇస్తున్నారు అని అర్థం. ఓకే ఇక్కడ ఏం ఇప్పుడు ట్రస్ట్ అనేది ఎలా అయిపోతుందంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఒకటి, ఇది వచ్చేసి ఒకటి ఓకే, ఇది వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ ట్రస్ట్. ఓకే ఇది డైరెక్షన్ ఆఫ్ ట్రస్ట్. ఓకే ఇది వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం నమ్ముతున్నాం ఎవరిని, ఈ యొక్క డొమైన్ నమ్ముతున్నాం. సపోజ్ ఇది వచ్చేసి రీసోర్స్ డొమైన్ అనుకోండి. రీసోర్స్ అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంది, ఇక్కడ వచ్చేసి అకౌంట్ అని అనుకోండి. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే మన రీసోర్సెస్ రావాలంటే ఏమన్నా అడుగుతాం, అకౌంట్ అడుగుతాం. సో ఇప్పుడు మనము వీళ్ళని నమ్ముతున్నాం, అంటే ఇది ఒక డైరెక్షన్ ఆఫ్ ట్రస్ట్. ఓకే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వీళ్ళు ఇస్తారు, వీళ్ళు నమ్మకంతోనే కదా మనకి ఇచ్చేది. సో వీళ్ళని ట్రస్టెడ్ అంటారు. సో వీళ్ళు వచ్చేసి మనం డైరెక్షన్ ఆఫ్ యాక్సెస్ ఇక్కడ నుంచి యాక్సెస్ తీసుకుంటారు అలా. ఓకే ఇలా టూ డొమైన్స్ ఉంటాయి. ఓకే ఫస్ట్ వచ్చేసి ట్రస్టింగ్. ఓకే ట్రస్టింగ్ డొమైన్ అంటే ఏంటంటే దిస్ డొమైన్ ట్రస్ట్ అనదర్ డొమైన్ టు అథెంటికేట్ యూజర్స్ ఫర్ దమ్. అంటే అర్థమైంది కదా, అనదర్ డొమైన్ టు అథెంటికేట్ యూజర్స్. ఓకే ట్రస్టింగ్ డొమైన్ అంటే దిస్ డొమైన్ ట్రస్ట్ అనదర్ డొమైన్ టు అథెంటికేట్ యూజర్స్. ట్రస్ట్ అంటే ఇది నమ్ముతుంది. ఓకే ఈ అథెంటికేట్ చేయడానికి ఇది అనేది మనం నమ్ముతుంది. ఈ యొక్క ట్రస్టింగ్ డొమైన్ అనేది మనకి ఈ ట్రస్టెడ్ డొమైన్ నమ్ముతుంది. ఎందుకు నమ్ముతుంది అంటే వీళ్ళ దగ్గర యూజర్స్ ఇన్ఫర్మేషన్ అకౌంట్ అవన్నీ ఉంటాయి, యూజర్స్ ఇన్ఫర్మేషన్ దాన్ని యాక్సెస్ చేసుకోవడం కోసం వీళ్ళు వచ్చేసి వీళ్ళని నమ్ముతుంటారు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ట్రస్టెడ్ డొమైన్. ఓకే ట్రస్టెడ్ వచ్చేసి దిస్ డొమైన్ authenticates users on behalf of another domain. ఓకే ఇది ఏం చేస్తుందంటే ఇంకో డొమైన్ సంబంధించి ఈ ట్రస్టెడ్ అంటే దిస్ డొమైన్ అథెంటికేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటారు. ఈ యొక్క డొమైన్ దీని దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇవ్వడానికి ఇది వచ్చేసి ఈ యొక్క ట్రస్టెడ్ డొమైన్ ని నమ్మేస్తుంది. ఆ నమ్మేసే దాన్నే మనం ట్రస్టెడ్ డొమైన్ అని అంటారు. ఓకే మనం ఇదన్నీ జస్ట్ ఇంటర్వ్యూలు అడిగితే ఈ మాత్రం చెప్పాలి. ఓకే ఇది వచ్చేసి మనకి ఏమంటారు, రియల్ టైంలో మనం వర్క్ చేయం దీని మీద, బట్ వచ్చేసి మనకు అనేది ఐడియా ఉండాలి కదా, దానికోసం మీకు చెప్తున్నాను. ఓకే రియల్ టైంలో వచ్చేసి మనకి ఇది ఇవ్వరు, అడ్మిన్స్ ఉంటారు కదా వాళ్ళు మెయిన్ వాళ్ళే చేసేస్తుంటారు. ఓకే అడ్మిన్స్ అనే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు వాళ్ళే చేసేదానికి ఉంటుంది, మనకైతే మ్యాక్సిమం ఇవ్వరు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఏమున్నాయంటే ట్రస్ట్, ట్రాన్సిటివ్ ట్రస్ట్ ఇంట్రాన్సిటివ్ ట్రస్ట్ అని టూ టైప్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ ట్రస్ట్, ట్రస్ట్ అని ఉంటుంది. దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ట్రాన్సిటివ్ ట్రస్ట్, ఇంట్రాన్సిటివ్ ట్రస్ట్ అని టూ టైప్స్ ఉన్నాయి. ట్రాన్సిటివ్ ట్రస్ట్, ఇంట్రాన్స్ అది మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇప్పుడు ట్రస్ట్ ఇవి ఉన్నాయి. దీంట్లో ఒకటి ట్రాన్సిటివ్ ట్రస్ట్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇంట్రాన్సిటివ్ లేదంటే నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్.
ఇలా టూ టైప్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి టూ టైప్స్ డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి వన్ వే, ఇంకోటి వచ్చేసి బై డైరెక్షన్. ఇలా టూ టైప్స్ ఉంటాయి. ఓకే, బై డైరెక్షనల్ ట్రస్ట్, ఇలా వన్ వే ట్రస్ట్, బై డైరెక్షనల్ ట్రస్ట్ అని టూ వేస్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం వచ్చేసి టూ డొమైన్స్ తీసుకున్నాం. ఓకే, ఇదొక డొమైన్, అలానే ఇదొక డొమైన్. ఓకే, ఇది డొమైన్ ఏ అని చెప్పండి. ఓకే, ఇది వచ్చేసి డొమైన్ బి. డొమైన్ ఏ అండ్ డొమైన్ బి, ఇది వచ్చేసి ట్రస్ట్ ఇన్, ట్రస్టెడ్. ఇది వచ్చేసి ట్రస్ట్ ఇన్, ఇది డొమైన్, ఇది వచ్చేసి ట్రస్టెడ్ డొమైన్. ఇలా టూ టైప్స్ ఉంటాయి, ట్రస్టెడ్ డొమైన్, ట్రస్టెడ్ డొమైన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు కదా మీకు, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. ఓకే, ఇలా అని చెప్పాను కదా, సేమ్ అంతే. అథెంటికేట్ ద యూసర్స్, యూసర్ అథెంటికేట్ చేయడానికి అలా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఓకే, దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనము దీంట్లో ఇప్పుడు చూసారు, ఇప్పుడు మనం వచ్చేసి ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటి, ఇన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్, ఐ మీన్ నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టూ డొమైన్స్ ఉంటాయి. ఓకే, ఇలా టూ డొమైన్స్ లేదంటే త్రీ డొమైన్స్ తీసుకోండి, ఈజీ అర్థమైపోతుంది. ఇది వచ్చేసి డొమైన్ ఏ చెప్పండి, డొమైన్ బి అనండి, తర్వాత ఇది వచ్చేసి డొమైన్ సి. ఇలా త్రీ డొమైన్స్ ఉన్నాయి. ఓకే, మనకి నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ఒకటి చేస్తున్నాం. ఇది వచ్చేసి వన్ వే ట్రస్ట్. ఓకే, ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ, దీన్ని ఏమంటామంటే మనము వన్ వే ట్రస్ట్. ఓకే, వన్ వే ట్రస్ట్. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు, ఇది వన్ వే ట్రస్ట్. ఓకే, సేమ్ ఇక్కడ నుంచి ఇది వచ్చిన వన్ వే ట్రస్ట్. ఓకే, ఇది కూడా వన్ వే ట్రస్ట్ అని అంటాము. ఓకే, ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టూ వే ట్రస్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏ నుంచి బీట్ వచ్చింది కదా, నెక్స్ట్ టూ వే ట్రస్ట్ అనేది ఎలా ఫామ్ అయిపోతుందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది టూ వే ట్రస్ట్. ఇప్పుడు డొమైన్ సి ఉంది కదా, డొమైన్ సి నుంచి డొమైన్ బికి, అండ్ డొమైన్ బి నుంచి డొమైన్ ఏకి, అండ్ అలానే డొమైన్ సి టు డొమైన్ ఏ. ఇలా మొత్తం అంటే డొమైన్ సి నుంచి డొమైన్ బి, డొమైన్ బి నుంచి డొమైన్ ఏ, అండ్ డొమైన్ సి టు డొమైన్ ఏ, ఆ డొమైన్ ఏ టు డొమైన్ సి. ఇలా రెండు వైపులా జరిగే ట్రస్ట్ ని బై డైరెక్షనల్ ట్రస్ట్ అంటారు. ఇలా జస్ట్ ఏ టు బి, బి టు సి జరిగేదాన్ని వన్ వే ట్రస్ట్ అంటారు. ఓకే, అర్థమైంది కదా మీకు ఇప్పుడు, ఇది వచ్చేసి బై డైరెక్షనల్ ట్రస్ట్. బై డైరెక్షనల్ ట్రస్ట్. ఓకే, అర్థమైంది, ఇది బై డైరెక్షనల్ ట్రస్ట్. ఇది వచ్చేసి వన్ వే ట్రస్ట్. ఇలా టూ టైప్స్ ఆఫ్ ట్రస్ట్ ఉంటాయి. ఇది మొత్తం వచ్చేసి ఏ ట్రస్ట్ అంటే ట్రాన్సిటివ్ ట్రస్ట్. ఇది వచ్చేసి ఏ ట్రస్ట్ అంటే ఇది ఏమంటారు, ట్రాన్సిటివ్ ట్రస్ట్. ఓకే, ఈ మొత్తాన్ని మనం ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటాం. ఓకే, అర్థమైంది కదా అందరికి. నెక్స్ట్ వచ్చేసి నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనకి త్రీ డొమైన్స్ ఉన్నాయి. ఏవేవంటే ఏబిసి అని త్రీ డొమైన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, ఏ
బి, ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి, అండ్ దెన్ ఈ డొమైన్ వచ్చేసి సి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా అయిపోతుందంటే ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఎలా అవుతుందంటే ఇప్పుడు ఏ టు బి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఏ టు బి జరుగుద్ది, బి టు సి కూడా జరుగుద్ది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఏ టు సి అనేది జరగదు. ఓకే, ఇది వచ్చేసి జరగదు. ఆ జరగకపోవడాన్ని ఏమంటాం అంటే ఇంట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటారు. ఓకే, అర్థమైంది కదా. ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఇంట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఇప్పుడు ఏ టు సి జరగదు, ఇక్కడ సి టు ఏ కూడా ఇన్ఫర్మేషన్ అనేది జరగదు. ఓకే, ఇది వచ్చేసి ఏ టు బి అండ్ బి టు సికి అయితే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఇక్కడ ఉంది కదా ఏ టు సికి అండ్ సి టు ఏకి అండ్ బి నుంచి ఏకి ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అలా ట్రాన్స్ఫర్ అవ్వడం దాన్ని ఏమని అంటామంటే మనము నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ ఆర్ అలా అని చెప్పొచ్చు, లేదా కొందరు ఇన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ కూడా అని అంటారు. ఓకే, ఇంటర్వ్యూస్ లో అలా కూడా అంటారు, ఇలా కూడా అంటారు. ఓకే, మనం ఏదంటే ఇదే చెప్పాలి, నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్. ఇది నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్, ఇది ట్రాన్సిటివ్ ట్రస్ట్. ట్రస్ట్ లో ఇవి టూ టైప్స్ డివైడ్ అయి ఉన్నాయి. ఓకే, ఓకే, అర్థమైంది అనుకుంటారు కదా మీకు అందరికీ. ఓకే, ఇంతే అండి. ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటంటే ఇంతే. ఒకవేళ మీకు థియరీ ప్రకారం కావాలంటే ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటంటే నేను చెప్తా చూడండి. ఇప్పుడు ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏ ఇట్ ఈస్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై డొమైన్ ఏ ట్రస్ట్ ఇన్ డొమైన్ బి or trust in domain C and A to domain C, the domain B and domain C and domain B to A to C, from if both domain A trust A trust domain B and domain B trust domain C. ఇలా ఓకే, అర్థమైంది కదా. అంటే డొమైన్ ఏ టు బి జరుగుతుంది, బి టు ఏ జరుగుతుంది, ఏ టు సి కూడా జరుగుతుంది. ఇలా మొత్తం జరిగే దాన్ని ఏమంటారంటే ట్రాన్సిటివ్ ట్రస్ట్. ఓకే, అర్థమైంది కదా అందరికి. ఇది ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఇంతే. నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ ఆర్ నాన్ ట్రాన్సిటివ్. నాన్ ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ట్రస్ట్ స్పేస్ సరిపోతుంది, సో అందుకే ట్రస్ట్ అని తీసేసాను. ఓకే, మీకు కావాలంటే నీట్ రాస్తుండే అట్లా ఇంటర్వ్యూలో మీరు అడిగినా సరే మొత్తం ఈ థియరీ మొత్తం చెప్పేసి ఇలా 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 ఉంటుందని మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారనుకో ఇంటర్వ్యూకి మీకు మార్క్స్ ఈజీ పడిపోతుంది. ఓకే, వెన్ డొమైన్ ఏ ట్రస్ట్ డొమైన్ బి అండ్ డొమైన్ బి ట్రస్ట్ డొమైన్ సి బట్ డొమైన్ ఏ does not trust or does not extend అని కూడా చెప్పొచ్చు సార్. ఎక్స్టెండ్ అంటే అవ్వదు, అవ్వకపోవడం అలా చెప్పొచ్చు సార్. ట్రస్ట్ టు డొమైన్ సి. ఓకే,
ఇది ఇలా చెప్పొచ్చు. ఓకే, దీన్ని నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటారు. ఓకే. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు అందరికీ? ఓకే, ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే ట్రస్ట్ క్యాన్ ఏదర్ బి వన్ వే ఆర్ టూ వే. ఓకే, ఇలా చెప్పొచ్చు. ట్రస్ట్ అనేది ఒక వేలో ఉండొచ్చు, లేదంటే టూ వేస్ లో కూడా ఉండొచ్చు. సో ఓకే, ఇలా టూ టైప్స్ ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, ఇదంతే మొత్తం ట్రస్ట్ అంటే ఏంటనేది మొత్తం ఈ క్లాస్లో మీకు మొత్తం చెప్పేసాను కదా. ఇది ఒకటి, ఇదంతా మొత్తం ట్రస్ట్. ఓకే, ఇలా ఒకవేళ ఇంటర్వ్యూ అడిగితే ఈ మ్యాటర్ అడుగుతారు. నెక్స్ట్ ఇంకొంచెం టాపిక్స్ ఉంది ఏంటంటే ట్రస్ట్ మిగిలిపోయింది ఏంటంటే, అంటే పేరెంట్ ట్రస్ట్ అంటే ఏంటి, చైల్డ్ ట్రస్ట్ ఏంటి, ఫారెస్ట్ ట్రస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ వచ్చేసి నేను మీకు ఒక క్లాస్లో నీట్గా ఏ, వీడియోలో నీట్ డయాగ్రామ్స్ అనేది వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక వీడియో మీరు చేసి పెట్టింటాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నా ఒక యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు ఒకసారి సెర్చ్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రస్ట్ అని పెట్టేసి దాని మీద మొత్తం నీట్ వీడియో అనేది నీట్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఓకే. ఓకే సార్, మీరు అందరు అర్థమైంది అనుకుంటారు కదా. ఇంతవరకు ఇంకా మీరు నా ఒక వీడియో నుండి చూసినట్టుంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అర్థం కాకపోయినా, లేదంటే ఏదైనా టాపిక్ మీద మీకు వీడియో చేయాలనిపించినా సరే నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, లేదంటే మీకు కామెంట్ చేయండి. నేను వచ్చేసి కామెంట్ చదివి వీడియోని చేస్తాను, లేదంటే మీ డౌట్స్ అనేది అక్కడ క్లారిఫై అయినా చేసేస్తాను. ఓకే. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.